ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం అనేది అది కూడా ఒక బర్నింగ్ టాపిక్. పులివెందుల, మదనపల్లితో సహా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ పరం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత సెప్టెంబర్ 9వ తారీఖున జీవో 590 జారీ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం, ఇది ఆక్షేపణీయం, ఇది గర్హనీయం. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని, ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణాలు 3. 1, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యం వారు మెడికల్ సీట్లను, అటు ఎంబీబీఎస్ కానీ పీజీ సీట్లను లక్షల రూపాయలకు, కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. దీనివల్ల పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ఇది నంబర్ 1 కారణం మేము వ్యతిరేకించడానికి. 2వది, ఈ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో పేద రోగులకు ఉచిత వైద్యం లభించదు. అది 2వది. 3వది, ప్రతిభకు పాడె కట్టడం జరుగుతుంది, పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతిభకు పాడె కట్టడం, పసిడికి బంగారు డబ్బుకు పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ 3 కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభుత్వం చెప్పే కారణాలు ఏమి? 1, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. 2వది, ఈ కళాశాల భవనాలన్నీ అన్నీ కూడా పునాది దశలోనే ఉన్నాయి. 3వది, పీపీపీ అంటే ప్రైవేటేషన్ కాదు అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవి ఏమాత్రము సహేతుకంగా లేవు, ఈ 3 కారణాలు. మొదటి కారణం ఏమి? ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి ప్రైవేటులకు ఇస్తున్నాము. ఈ మొత్తం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తి చేయాలంటే ఇంకా కావాల్సింది కేవలము 6,000 కోట్ల రూపాయలు. ఇంకా కావాల్సింది 10 మెడికల్ కళాశాలకు 6,000 కోట్ల రూపాయలు చాలు. ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎంత? 2025-26 ప్రజెంట్ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 3,22,580 కోట్ల రూపాయలు. 3,22,580 కోట్ల రూపాయలు బడ్జెట్. కావాల్సిందంత కేవలము 6,000 కోట్ల రూపాయలు. కాబట్టి రాష్ట్ర బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలది చాలా చాలా స్వల్పం. కాబట్టి నిధులు లేవనేది కారణం కానే కాదు. అంతేకాకుండా ఈవెన్ అది కూడా అవసరం లేకుండా ఈ 10 మెడికల్ కళాశాలకు ఆల్రెడీ ఆర్థిక సహాయం చేస్తామని నాబార్డు అగ్రిమెంట్ కూడా చేసుకున్నది. కాబట్టి నాబార్డు వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్ నుండి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇది సాకు మాత్రమే. కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతకును, కూటమి నాయకులు సాకులు వెతకును సుమతి అన్నట్లు డబ్బు లేదనడం అనేది ఒక సాకు మాత్రమే. ఇక 2వది, ఈ కళాశాల భవనాలన్నీ కేవలం పునాదశలోనే ఉన్నాయి అని చెప్పడం, అటు హోమ్ మినిస్టర్ అంతే గారు కానీ మిగతా గారు కానీ చెప్పడం ఇది శుద్ధ తప్పు. బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లు ఇది పచ్చి అబద్ధం. ఉదాహరణకు పులివెందులు తీసుకుంటే, పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధించి ఆసుపత్రికి సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. అక్కడ నర్సింగ్ కళాశాల కూడా శాంక్షన్ అయింది. నర్సింగ్ కళాశాల భవనాలు 100% పూర్తయినాయి. మెడికల్ కాలేజీకి సంబంధించి 60% పూర్తయినాయి.
క్వార్టర్సు మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి 60% పూర్తయినాయి. ఒకటేమో ఆసుపత్రి 100% అయింది, నర్సింగ్ కళాశాల 100% అయింది, మెడికల్ కాలేజ్ భవనాలు 60% అయినాయి, క్వార్టర్స్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60% అయినాయి. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆసుపత్రి 100% అయిపోయింది, నర్సింగ్ కళాశాల భవనాలు పూర్తయినాయి కాబట్టి మెడికల్ స్టూడెంట్స్కు ఈ కళాశాలలో క్లాసులు జరపచ్చు, ఈ లోపల మెడికల్ కాలేజీ భవనాలు పూర్తి చేయొచ్చు అనే ఉద్దేశంతో 2024-25 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చేసి మంజూరు చేయడం జరిగింది 2024-25కే. కానీ చంద్రబాబు ప్రభుత్వం మా దగ్గర ఫ్యాకల్టీ లేదు, వసతి సౌకర్యం లేదు అని చెప్పి ఈ 50 MBBS సీట్లు మాకు వద్దు అని నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది. ఇది సిగ్గుచేటైన విషయం. ఏ ప్రభుత్వం అయినా మాకు 50 కాదు 100 ఇవ్వాలి, 150 ఇవ్వాలి అని అడగాల్సింది పోయి ఆల్రెడీ మంజూరు చేసిన 50 MBBS సీట్లు వద్దు అని చెప్పినటువంటి పనికి మాలిన ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు ప్రభుత్వం. ఇక మూడవ అంశం PPP అంటే ఇది ప్రైవేటేషన్ కాదు అంటున్నారు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు ప్రైవేటేషన్కు ముద్దు పేరే PPP. ఇది 100% ప్రైవేటైజేషన్. కనీసము ప్రైవేటైజేషన్లో అయినా సరే ఏదో ప్రైవేట్ వ్యక్తులు కొంత ఖర్చు పెడతారు, కానీ ఇక్కడ ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. ఎందుకు చేస్తున్నది ఇదంతా? కాసుల కక్కుర్తి. కాసుల కక్కుర్తి కోసం ఈ పరిస్థితి దిగజారింది కూటమి ప్రభుత్వం. పులివెందుల మెడికల్ కాలేజీ, మిగతా మెడికల్ కాలేజీలో ఆ పరిసరాల్లో 1 ఎకరా భూమి విలువ 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు ఉంది. అలాంటిది కేవలం 100 రూపాయలకు 33 సంవత్సరాలకు 2 కోట్ల రూపాయలు పైన విలువ చేసే భూమిని కేవలం 100 రూపాయలకు లీజుకి ఇస్తారట. అంటే ఒక 50 ఎకరాలు ఉంటే 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలము 5,000 రూపాయలకు లీజు. దీన్ని చూస్తే కృష్ణ తులాభారం నాటకంలో భలే మంచి చౌకబేరం అనే ఒక పద్యం ఉంది, నారదుడు పాడతాడు కృష్ణుని తీసుకొని. ఆ విధంగా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క వ్యవహారం. అన్నిటికంటే ముఖ్యం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారి ఆశయాలకు వైద్య విద్యను ప్రైవేటైజేషన్ చేయడము, క్యాపిటేషన్ ఫీజు వైద్య విద్యలో చేయడం ఆయన పూర్తి వ్యతిరేకం. ఎన్టీ రామారావు గారు 83లో క్యాసెట్లో ఇది ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. కాబట్టి ఎన్టీ రామారావు గారి ఆశయాలకు వ్యతిరేకం, పేద విద్యార్థులకు వ్యతిరేకం, పేద రోగులకు వ్యతిరేకం, ప్రతిభకు వ్యతిరేకం. అందువలన కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. తప్పులు చేయడం మానవ సహజం, సరిదిద్దుకోవడం విఘ్నుల లక్షణం. మీరు తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేశారు, ఇప్పటికైనా సరిదిద్దుకోండి. లేకుంటే జీవో 590 మీ కూటమి ప్రభుత్వం మెడకు ఉరితాడవుతుంది, మీ ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. 17లో 6 రన్నింగ్లు ఉన్నాయి. ఈ 10 ఇప్పుడు ప్రైవేటు పరం చేయాలని. ఈ 10లో పులివెందుల, ఇక్కడ వచ్చేసి మదనపల్లి, పెనుగొండ, ఆదోని,
మార్కాపురం, బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, అమలాపురం ఈ 10 ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలని. ఆల్రెడీ 6 వచ్చేసి విజయనగరము, ఇంకా కొన్ని 6 అవి రన్నింగ్లో ఉన్నాయి. పాడేరు, విజయనగరం ఇవి. ఒక్కటి పిడుగురాళ్ళ అనేది అది పక్కన పెట్టారు. 17లో ఆ పిడుగురాళ్ళను పక్కన పెట్టి 6 ఆల్రెడీ 2023-24 నుంచే క్లాస్ జరుగుతున్నాయి కొన్ని. న్యాయస్థానానికి పోయినారు కానీ ఇది న్యాయస్థానాలు జనరల్గా వచ్చేసి ప్రభుత్వ పాలసీలో జోక్యం చేసుకో, చట్టానికి వ్యతిరేకంగా ఉంటే జోక్యం చేసుకుంటా కానీ ప్రభుత్వ పాలసీ అన్నప్పుడు అంటారు వాళ్ళు. కాబట్టి ఇది కోర్టుల కంటే ప్రజా కోర్టులో తేల్చుకోవాల్సిన విషయమే ఇది. కాబట్టి ఇది అందుకోసమే ప్రజా కోర్టులోనే దీనికి సమాధానం వస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.